జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆడిటోరియంలో మహిళా శిశు వికలాంగుల మరియు అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల కొరకు ప్రత్యేక జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనిల్, వివిధ కంపెనీల హెచ్ఆర్లు తదితరులు పాల్గొన్నారు.
కాబట్టి ఈరోజు జరిగే దాంట్లో మ్యాక్సిమం ప్లేస్ అయ్యే విధంగా కంపెనీస్ కూడా సహకరించాలని కోరుతున్నాను. ఎవరైతే ఈరోజు దివ్యాంగులు వచ్చారో వారి డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఫర్దర్గా ఈ జాబ్ మేళాస్ అనేవి మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ 3 months or 6 months రెగ్యులర్గా కండక్ట్ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా, అంటే క్వాలిఫికేషన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా వారికి సరిపోయే జాబ్స్ వచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేవి మ్యాక్సిమం కొంచెం మన సంగారెడ్డి జిల్లాలోనే చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఓవర్ 5,000 to 6,000 ఇండస్ట్రీస్ మన జిల్లాలోనే ఉన్నాయి. కాబట్టి యూత్ ఫర్ జాబ్స్ వాటికి కోరడం ఏమంటే మన ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో మనం జాబ్ ఓపెనింగ్స్ చూపించగలిగితే వారికి ఇంకా కూడా ఈజీ ఉంటుంది. కమ్యూనికేషన్ ఇంటి నుంచి వెళ్ళడం అంతా కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం కండక్ట్ చేసే దాంట్లో మన జిల్లాలో దగ్గరలో ఉన్న కంపెనీస్లో చూసే విధంగా ప్లాన్ చేయాలి. అలానే ఇండస్ట్రీస్ ఎవరైతే వచ్చారో మీ అందరూ కూడా కంపల్సరీ 5% అన్నది దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది. కాబట్టి ఆ నియమాన్ని పాటిస్తూ మీరు కూడా ఇంకా కూడా ముందుకు రావాలి. మీ కంపెనీస్లో తప్పకుండా దివ్యాంగులకు ఆపర్చునిటీ ఇవ్వాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జాబ్ మేళా యూత్ ఫర్ జాబ్స్ హెల్త్కి. సో అందరికీ నమస్కారము. సో మన పీడబ్ల్యూడీ అసోసియేషన్ మెంబర్స్ కి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. సో మన తరఫున ఇనిషియేట్ చేసుకొని మేడం ఆఫీసర్స్ తో మాట్లాడి కంపల్సరీ గ్రీవెన్సెస్ లో ప్రతిసారి కూడా మాకు జాబ్ కావాలి, మాకు క్వాలిఫికేషన్ ఉంది అని పీడబ్ల్యూడీస్ రావడము, రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఇదంతా కూడా మేడం నోటీస్ లో ఉంది. మేడం దాని మీద ఒక వర్కౌట్ చేసి ఇంత బాగా సపోర్ట్ చేసి మీకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు మీ తరఫున మేడం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సో వీళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. సో ఈ రోజు ఇక్కడికి రావడానికి ప్రతి అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ ఇవ్వడము, తర్వాత ప్రెస్ లో కూడా ఎలక్ట్రానిక్ మీడియాస్ లో అలాగే ప్రింటింగ్ ప్రెస్ లో కూడా ఆల్టర్నేట్ గా మెసేజ్ ఇస్తూ ఉండడం వల్ల చాలా మంది కూడా వచ్చారు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఆబ్సెంట్ ఉండి ఉన్నట్లయితే వీలైతే వాళ్ళకు కూడా ఫోన్ చేసి రప్పించండి. ఇప్పటి వరకు 150 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈవినింగ్ వరకు మీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టు మీకు ఎలాంటి జాబ్ సూట్ అవుతుంది అనేది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓపికగా ఉండి ఆ రిజల్ట్ కూడా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ జాబ్ లో కానీ మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో కానీ మీకు 4% రిజర్వేషన్ ఉంది పీడబ్ల్యూడీకి. సో అది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో, ప్రైవేట్ జాబ్స్ లో, గవర్నమెంట్ జాబ్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ రోజు ఇంకా 12 కంపెనీస్ కూడా ముందుకు వచ్చి మనకందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ మేడం. DW వారికి, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అండ్ అశ్విన్ యూత్ ఫర్ జాబ్స్ వారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ది గ్రేట్ ఇనిషియేటివ్ మ్యామ్. అంటే ఎక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్ లో కూడా ఇలాంటి ప్రైవేట్ జాబ్ మీద అనే థాట్ మాత్రం చాలా రేర్ అంటే రేర్ మ్యామ్. ఫర్ ద ఫస్ట్ టైం వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్టు ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ కండక్టెడ్ జాబ్ మీద ఫర్ ది స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్స్ట్రక్షన్స్ మ్యామ్. ఈవెన్ అంటే మాకు కూడా ఇది ఒక పెద్ద గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ ది యూత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ మ్యామ్. అట్ ద సేమ్ టైం యూత్ ఫర్ జాబ్స్ వాళ్ళకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆల్మోస్ట్ దే హ్యావ్ వర్క్ ఫర్ మోర్ దెన్ 20 days అన్ని ఆర్గనైజేషన్స్ తోటి ఎంప్లాయీస్తో మాట్లాడటానికి. నాకు తెలిసి రౌండ్ ద క్లాక్ దే వర్ వర్కింగ్. చాలా మందికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆల్మోస్ట్ 12 కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి. ఇన్ అండ్ అరౌండ్ మోస్ట్లీ సంగారెడ్డి అండ్ కొన్ని హైదరాబాద్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ ఫీడ్బ్యాక్ బట్టి ఇంకా నెక్స్ట్ జాబ్ మేళాస్లో ఇంకా రిక్వైర్మెంట్ బట్టి ఎలాంటి కంపెనీస్ కావాలో అవి ఇక్కడికి రావడానికి మేము ప్రయత్నిస్తాము. 100% ఎఫర్ట్స్ పెడతాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. బట్ ఇప్పుడు కంపెనీస్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ రైట్. అంటే మనకి ఒకప్పుడు ఏమైందనంటే పీడబ్ల్యూడీ సెక్టర్ అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే ఉన్నాయి, మనకి ఇంకా వేరే జాబ్స్ ఏమీ లేవు అనే థాట్ లో పడిపోయాం. బట్ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఓపెనింగ్ దేర్ డోర్స్ ఫర్ యూ అండ్ అది కూడా ఎక్కువగా పీడబ్ల్యూడీస్ ని కూడా హైర్ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ మన దగ్గర టాలెంట్ ఉండాలి అండ్ కమిట్మెంట్ ఉండాలి. ఈ రెండు ఉన్నాయి అని అంటే మిమ్మల్ని ప్లేస్ చేయడం మాకు 1 day కూడా పట్టదు. ఓన్లీ థింగ్ డెడికేషన్ ఒకటి కంపల్సరీ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ కంపెనీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
2020లో బిఫోర్ కోవిడ్, జస్ట్ కోవిడ్ స్టార్ట్ అవ్వక 2-3 మంత్స్ ముందు 25 పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ స్పీచ్ అండ్ హియరింగ్ వాళ్ళు ఆప్టమ్ అనే కంపెనీలో మా త్రూ జాయిన్ అయ్యారు. ఇప్పటికీ కూడా వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 6 lakhs per annum. 6 లక్షలు ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నారు వాళ్ళ 25 మంది. అండ్ అందరికీ ఫ్యామిలీలో రెస్పెక్ట్ పెరిగింది అండ్ దే హ్యావ్ అందరికి మ్యారేజెస్ అయినాయి అండ్ మ్యారేజెస్ కూడా నార్మల్ పీపుల్ తోటి అయింది. ఇట్స్ నాట్ దట్ ఏదో జాబ్ చేస్తున్నాము అండ్ మాకు ఏదైనా వచ్చేసింది అని కాకుండా దే ఆర్ ఎర్నింగ్ దేర్ లైఫ్ అండ్ వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేస్తున్నారు. సో అట్లా మేము ప్రతిదీ కూడా ఏంటంటే ప్రతి ఇక్కడికి వచ్చిన ప్రతి పర్సన్ని కూడా ఆ స్టేజ్ లో చూడాలి అని అనుకుంటున్నాం. బట్ దానికి మీ సపోర్ట్ కూడా ఉండాలి. కొంతమంది అంటే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ తోటి కొంతమందితో మాట్లాడితే మా అబ్బాయి అక్కడ చేయలేకపోయాడండి అందుకని మానిపించేసాము అని అంటున్నారు. రైట్? సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏదైనా కానీ జాబ్ ఫస్ట్ మీరు మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చేయి కొంచెం వదిలి వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎంతసేపటికి మీ చేయి పట్టుకొని కూర్చొని ఉంటారు. దే విల్ నాట్ సీ దేర్ పొటెన్షియల్. వాళ్ళు ఒక కంపెనీకి వెళ్ళి ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారు, మీరు చేయి పట్టుకునే ఉన్నారు, ఎక్కడికి వెళ్తారు, బొమ్మరిని ఫాదర్ లాగా అయిపోతుంది అనమాట. సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈస్ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళకి వాళ్ళ ఆలోచన వాళ్ళే చేసుకొని ఇవ్వండి. దాని తర్వాత యు సీ దట్ దే గ్రో ఇన్ దేర్ కెరియర్ లిటిల్ బై లిటిల్. ఇక్కడ చేసిన అధికారులకి, కంపెనీ యాజమాన్యానికి ఇట్లాంటి క్యాంపు పెట్టించినందుకు, జాబ్ మేళా పెట్టించిన కలెక్టర్ మేడం క్రాంతి గారికి మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు జయలక్ష్మి. నేను పటన్ చెరువు చిట్కూల్ విలేజ్ నుంచి వచ్చాను. ముఖ్యంగా ఈ జాబ్ మేళా పెట్టడం వల్ల వికలాంగులు ఆత్మగౌరవంతోనే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా బ్రతికే అవకాశం ఉంది. ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు. ఇట్లాంటి కంపెనీలు చాలామంది పెద్దలు వచ్చారు, చాలా కంపెనీలు వచ్చాయి ఇక్కడికి. వీళ్ళందరూ ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరికీ జాబ్స్ వస్తే అందరూ సంతోషంగా ఉంటారు. ఈ క్రాంతి మేడం ఈ జాబ్ మేళా పెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మన సంగారెడ్డి డిస్టిక్లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలలో ఒక్కొక్క కంపెనీలలో వాళ్ళకి ఇష్యూ చేస్తే ఒక లెటర్ పంపించి ప్రతి కంపెనీలో ఒకరు ఇద్దరు డిజేబుల్ వాళ్ళని తీసుకునే విధంగా ఒక ప్రాసెస్ పెడితే ప్రతి మన డిస్టిక్లో వికలాంగులు ఎవరు ఖాళీగా ఉండరు. ఆత్మగౌరవంతోనే అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉపాధి సంపాదించుకుంటూ వాళ్ళ ఆత్మగౌరవంతోనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి క్రాంతి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లా జాబ్ మేళా పెట్టినందుకు మన సతీష్ సార్కి, వెంకటేశం సార్కి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి కంపెనీ వాళ్ళకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నాతోటి దివ్యాంగులందరూ చాలా బాగా చేశారు. నిర్వహించడం కూడా వీల్ చైర్స్ ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్కరిని నడవలేని వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరే ఉండి మళ్ళీ తీసుకెళ్ళి డ్రాప్ చేయడం, అంతా సర్వీస్ కూడా బాగుంది. ఇట్లాంటి జాబ్ మేళాలు ఇంకా ప్రతి నెల పెట్టినా చాలా బాగుంటుంది సంగారెడ్డిలో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు ఇస్మాయిల్, మనోర్ మండల్ బోర్రంచ విలేజ్ నుంచి వచ్చింది నేను. మాకు గతంలో కలెక్టర్ మేడంతో మీటింగ్ అయినప్పుడు ప్రైవేట్ జాబ్లో మీకు వికలాంగులకు % కల్పిస్తా అని, మళ్ళీ మాకు జాబ్ మేళా పెట్టియడం వల్ల మా వికలాంగులకు చాలా మందికి మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే వికలాంగులకు ప్రైవేట్ కంపెనీలో తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా పెడుతున్నారు. అది మేము మేడం దృష్టికి తీసుకుపోయినందుకే మాకు ఈ జాబ్ మేళా పెట్టించినందుకు మా వికలాంగుల తరఫున మేడం గారికి మరి ICDS సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఇది ఇంతకే కాకుండా కంటిన్యూగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. వీరమణి, నేను కుస్నూరు గ్రామం నుంచి వచ్చాను, రాయకోడ్ మండల్. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి, ఎక్కడ వెళ్ళినా ఇట్లా ఫీల్ అయ్యేటట్టు మాట్లాడేవాళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ చూసేసరికి నాకు కూడా చాలా బాధ అనిపించింది. కానీ ఇట్లా జాబ్ మేళా పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. అసలు కలెక్టర్ మేడంకి చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. ఈరోజు దివ్యాంగుల జాబ్ మేళా పెట్టినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు వల్లూరి క్రాంతి మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
నిజంగా మరి మా యొక్క దివ్యాంగులపైన ఎంతో ప్రేమ శ్రద్ధతో వాళ్ళు వెంటనే మరి మొన్ననే రీసెంట్గా డిసెంబర్ 3 రోజు వాళ్ళు మాట ఇచ్చిన వెంటనే మరి వికలాంగుల పైన ప్రేమ అభిమానంతో మా యొక్క వికలాంగుల పైన వాళ్ళు నిజంగా మరి కంపెనీ వాళ్ళతో మాట్లాడి వెంటనే మా యొక్క వికలాంగులకి జాబ్ మేళా పెట్టడం నిజంగా మా యొక్క దివ్యాంగుల అదృష్టం. నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు సతీష్. ఇక్కడ జాబ్ మేళా ఉందని మన కలెక్టర్ మేడం మాకు ఇన్ఫామ్ చేశారు. ఇక్కడ వచ్చాము మేము. ఇక్కడ అందరు మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఇట్లా ఉందని మాకు ఇట్లా చెప్పారు. చెప్తే మేము ఇక్కడ మన సార్ వాళ్ళకి వెళ్ళి మేము అడిగాము. ఓకే మీకు ఇట్లా తీసుకుంటాం మాకు అని చెప్పారు. మంచిగా మాకు అందరూ రెస్పాన్స్ అయ్యారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా మన పీడీ మేడంకి ఇంకా కలెక్టర్ మేడంకి అందరికీ ఇంకా మన అందరి వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను.